గాయంతం త్రాయంతమితి గాయత్రి అనే ఒక వ్యుత్పత్తి. గాయత్రి అమ్మవారి వైశిష్ట్యం ఏమిటి? ఎందుకు గాయత్రీదేవిని మనం శరన్నవరాత్రి ఉత్సవాలలో పూజించాలి? గాయత్రి అమ్మవారి కథనం వృత్తాంతం ఎలా ఏర్పడింది? ఇలా మనం ప్రశ్నలు వేసుకుంటే సమస్తమైనటువంటి శబ్ద ప్రపంచమంతా గాం అనే ధాతువులో నుంచి ఉద్భవించినట్లుగా దేవీ భాగవతం వివరిస్తుంది. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ ఈ 5 వర్ణాలలో ఉండేటటువంటి శబ్ద ప్రపంచమే గాయత్రి స్వరూపం. వేద మంత్రాలన్నీ 32 ఛందస్సులలో ఉండగా అందులో ప్రత్యేకమైన ఛందస్సు గాయత్రి ఛందస్సు. ఈ గాయత్రి ఛందస్సుకు 22 అక్షరాలు మాత్రమే ఉండగా దేవతలతో జరిగిన యుద్ధంలో ఆ దేవతలపైన సంధింపబడినటువంటి అస్త్రాల అనుష్టుప్పులలో అనుష్టుప్పు 1, అలాగే త్రిష్టుప్పు 1. ఆ త్రిష్టుప్పు అనేది ప్రయోగించినప్పుడు 2 అక్షరాలు కోల్పోయి యుద్ధం అనంతరం ఆ 2 అక్షరాలు వచ్చి గాయత్రికి చేరడంతో గాయత్రి 24 అక్షరాల ఒక శక్తి రూపంగా రూపుదిద్దుకుంది. అలా వచ్చిన ఆ రూపాన్ని దర్శించిన మహర్షి విశ్వామిత్ర మహర్షి. గాయత్రి మంత్రం రూపం పేరిట ఆ మహర్షి మనకు 24 అక్షరాల పరమ మంత్రాన్ని అందించాడు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం 3 పాదాలతో ఉంటుంది. త్రిపదా గాయత్రి తస్య పర్ణమచ్ఛిద్యత అని వేదధర్మం. ఈ విశేషంలో కూడా వరేణ్యం అన్న అక్షరాలు రెండింటినీ విడదీస్తేనే 24 అక్షరాల మహామంత్రం అవుతుంది. ఈ గాయత్రి మంత్రం ఒక్కటే 4 వేదాలలో కూడా కనిపిస్తుంది. ఇది గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి వైశిష్ట్యం. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని శాస్త్ర ప్రమాణం. గాయత్రి మంత్రం కంటే మించిన పరమమైన మంత్రం లేదు. కన్న తల్లి కంటే మించిన పరమమైన దైవం మరి ఒకరు లేరు. ఒక జడ్జి గారు కోర్టులో ఉన్నప్పుడు ఆర్డర్ ఆర్డర్ అంటేనే అందరూ వింటారు. అలాగే ఒక పోలీసు అధికారి రక్షక భటుడు నిర్ణీత ప్రమాణమైన వేళలలో నిర్ణీత ప్రమాణమైన దుస్తులు ధరించి అతనికి హ్యాట్, క్యాప్ ఏదైతే గుర్తుగా ఉంటుందో ధరించి ఆ స్థానాలలో ఆ విధులలో ఉన్నప్పుడే అతడి మాటకు అధికారిక ముద్ర ఏర్పడుతుంది. అది ఎలాగో ఒక మంత్రం సాధన చేయాలి అంటే సాధకుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ పాటించే నియమాలలో స్నానం, సంధ్యా, జపో, హోమో, దేవతానాంచ పూజనం, ఆతిథ్యం, వైశ్వదేవంచ, షట్కర్మాణి దినే దినే ఈ 6 కర్మలు చేసేవారు ఈ మంత్రాన్ని జపం చేయవచ్చు. ఇది మొదటిది. ఎప్పుడు చేయవచ్చు? సూర్యోదయ, అపరాహ్న, సూర్యాస్తమయ 3 కాలాలలో గాయత్రి మంత్రాన్ని జపం చేస్తే విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. సూర్యోదయ సమయం కాకంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్తం జపానికి యోగ్యమైన కాలం. అలాగే అపరాహ్న కాలానికి ఆరంభ సమయం అభిజిన్ ముహూర్తం 11 గంటల నుంచి 12 గంటల మధ్యకాలం. సూర్యోదయానికి ఈ సమయం 4వ ముహూర్తం అవుతుంది. ఉజ్జాయింపుగా సమయమే చెప్పుకుందాం అనుకుంటే ఉదయం 4:30 నుంచి 5:30 వరకు, మధ్యాహ్నం 11 నుంచి 12 వరకు, సాయంత్రం వేళ 5 నుంచి 6 వరకు. ఉత్తమంతారకోపేత శ్లోకాలు ఇలా చాలా చెప్పబడి ఉన్నాయి. ఆధునిక జ్ఞానాన్ని అనుసరించి ఈ నిర్ణీత సమయాలలో గాయత్రి మంత్రం జపం చేస్తే ప్రయోజనం చేకూరుతుంది. ఎవరైనా చేయవచ్చా అనే ప్రశ్నలో ఒక ఉప ప్రశ్న ఉంది. మహిళలు కూడా చేయవచ్చా అనే సందర్భంగా కూడా అనుకోవచ్చు. చేయరాదు అని శాస్త్రం ప్రమాణపూర్వకంగా చెబుతుంది. ఏమిటి ఆ ప్రమాణం? ఈ వరేణ్యం అనే అక్షరం ఏదైతే ఉందో అది మన దేహంలో పురుష ధాతువులను పెంచి పోషించేటటువంటి శక్తి కలది అని మంత్రశాస్త్రం చెబుతుంది.
ఆ కారణం చేత మాత్రమే గాయత్రి మంత్రాన్ని అందరూ జపం చేయకూడదు అన్నారు. అలాగే శుచిగా, శుభ్రతతో, మానసిక పరిపక్వతతో, శారీరక శుభ్రతతో పాటుగా మానసిక శుభ్రతతో పాటుగా దైహికమైన అనేక నియమాలు పాటించేవారు, అలాంటి వారు చేతి వేళ్లపైన చక్రాకారంలో కూడా జపమాలని కరమాల అంటారు. కరమాలతో ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేయాలి. కరమాలలో చిటికెన వేలి మధ్య కణుపు 1 అలా లెక్క పెట్టుకొని, చిటికెన వేలిలో దిగువ కణుపు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా చక్రంగా తీసుకుంటే కరమాల అవుతుంది. ఉంగరం వేలు మధ్య కణుపు 1, దిగువ కణుపు 2, చిటికెన వేలి క్రింది కణుపు 3, మధ్య కణుపు 4, పై కణుపు 5, ఉంగరం వేలి పై కణుపు 6, 7, 8, 9, 10 ఇలా చక్రాకారంగా కరమాల అంటారు. గాయత్రి మంత్రాన్ని ఇలా కరమాల వినియోగించి జపం చేస్తే విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ ముగ్గురు ఒకరేనా అనే ప్రశ్న కూడా పలువురిలో ఉత్పన్నమవుతూ ఉంటుంది. నవరాత్రులలో ఇచ్ఛా, క్రియా, జ్ఞానములు అనే మూడింటిని స్వాధీనం చేసుకునే నిమిత్తమై ఈ 9 రాత్రులను 3, 3, 3 చొప్పున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్న పేరిట పునః విభజించుకొని సాధకులు అనేక నియమాలతో సాధనలు చేస్తూ ఉంటారు. గాయత్రి, సావిత్రి, సరస్వతి ముగ్గురు ఒక్కరేనా? ధరించే యజ్ఞోపవీతంలో 3 దారాలు ఉంటాయి, విడివిడిగా ఉంటాయి. మూడింటికి కలిపి యజ్ఞోపవీతం అని ఎలా సంబోధిస్తామో అలాగే గాయత్రి, సావిత్రి, సరస్వతి ఒకే శక్తిలో భిన్న రూపాలు అనాలి. స్థూలమైన బ్రహ్మతత్వానికి గాయత్రి అని పేరు. స్థూలమైన ఈ బ్రహ్మతత్వము పంచముఖంతో అభివర్ణితమై ఉంటుంది. సావిత్రి స్థూలంగా ఉండేటటువంటి ఈ బ్రహ్మ చైతన్య స్వరూపానికి కాలస్వరూపం, అంటే కిరణాలతో మనకు దర్శనమిచ్చేటటువంటి దృగ్గోచరంగా శక్తిని అందించేటటువంటి కిరణ స్వరూపం సావిత్రి. సూర్య సంబంధితంగా వచ్చేటటువంటి కిరణాల శక్తినే సావిత్రి శక్తి అని వర్ణిస్తుంది తంత్రశాస్త్రం. అలాగే మూడవది అయినటువంటి ఆ సరస్వతి స్వరూపము శబ్ద బ్రహ్మము. ఇక్కడ ధ్వనిమయం, ధ్వని ప్రపంచం. సరహ అంటే ప్రవహించేది అని అర్థం. స్థూలమైన బ్రహ్మ చైతన్య స్వరూపానికి గాయత్రి, గానం చేసే శక్తితో మనల్ని రక్షించేది అని అభివర్ణింపగా, ఆ సమయంలో కాలస్వరూపంగా ఉండేటటువంటి కిరణాల ద్వారా ఈ శక్తి ఒకరి నుంచి మరి ఒకరికి చేరుతుంది. చేరే నిమిత్తమే వినియోగించేటటువంటి దైర్ఘ్య తరంగాలు వాటికి సావిత్రి అనగా, దైర్ఘ్య తరంగాల ద్వారా ప్రవహించేటటువంటి శబ్ద బ్రహ్మము, సౌండ్ అంటాం మనం ఆంగ్లంలో, శబ్దము అంటాం. ఆ శబ్ద బ్రహ్మమే సరస్వతి, ప్రవహించేది. శ్రవణములు వింటున్నవి, శబ్ద బ్రహ్మమును వింటున్నవి. చేరే మార్గము సావిత్రి, చేరడానికి మూలమైన స్వరూపము గాయత్రి. అన్న శబ్దాన్ని మనం గమనిస్తే గోవును గోమాత అంటాం, దేశాన్ని దేశమాత అంటాం, కన్నతల్లి ఎలాగూ జనని, మాతృస్వరూపిణి, మాత. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు జ్ఞానమునకు కూడా మాత అన్న పేరే ఉంది. వేదమాత అనే శబ్దాన్ని మనం గమనించినట్లయితే సమస్తములైనటువంటి వేద మంత్రములన్నీ కూడా వివిధములైనటువంటి ఛందస్సులలో ఉండగా గాయత్రి ఛందస్సు కించిత్తు భిన్నమై యజ్ఞానికి అర్హమైనటువంటి సమస్త శబ్ద ప్రపంచమంతా కూడా గాయత్రి ఛందస్సులో ఉన్నది. పురాణ ప్రపంచమంతా, రామాయణాది కావ్య ప్రపంచమంతా కూడా, ఇతిహాస ప్రపంచమంతా కూడా అధికంగా అనుష్టుప్పు ఛందస్సులో ఉండగా యజుర్వేద మంత్ర భాగాదులు అధికము గాయత్రి మంత్ర ఛందో రూపంలో నిబంధితమై ఉన్నాయి. అన్ని మంత్రములలో శిఖరాయమానమైనటువంటిది గాయత్రి మంత్రం. ఎందుకంటే కృష్ణ యజుర్వేదంలో నారాయణం అనేటటువంటి భాగములో
21 రూపాలలో గాయత్రి మంత్రం వివిధ దేవతాకంగా అభివర్ణింపబడి ఉన్నది. ఛందస్సు అదే. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ క్రమంలో 21 రూపాలలో వివిధ దేవతా రూపాలకు సంబంధించిన శక్తిని గుర్తుపెట్టుకుందాం. శక్తిని ప్రదర్శించేటటువంటి ఏకైక ఛందస్సు కనుక వేద మంత్రాలలో అగ్రేసరమై ఎవరు ఏ మంత్రాన్ని చెప్పినా గాయత్రి ఛందస్సులోనే అనేటటువంటి ప్రామాణికత ఏర్పడటంతో వేద మంత్రాలలోకెల్లా కూడా ఈ ఛందస్సు శిఖరాయమానమై వేదమాత అన్న ప్రశస్తిని కీర్తిని పొంది ఉన్నది. అన్ని మంత్రాలలోకెల్లా కూడా శ్రేష్టమైనది కనుకనే ఏ మంత్రానికి లేని విధంగా వేదమాత అయిన ఈ గాయత్రి మహామంత్రాన్ని అనులోమ విధానంలో తుయాదచో ప్రణః యో యో ధీమధి స్యవదేర్గో భణ్యం రేర్వత్ విత్సత ఇలా అనులోమ విధానంలో కూడా సాధన చేసేటటువంటి సాధకులు అపురూపమైన శక్తిని పొంది ఉన్నారు. నవరాత్రులలో మరి ఒక ప్రత్యేకం, అమ్మను అలంకరించే సందర్భాలలో వివిధములైనటువంటి రూపాలను దర్శించుకోగలగడం. ఒక రూపంలో అమ్మను మనం బ్రహ్మచారిణి అనే రూపంలో కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాం. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటా చ, కూష్మాండే చతుర్థకం, పంచమం ఇలా నవదుర్గలను దేవీ భాగవతము, అలాగే మార్కండేయ పురాణము, బ్రహ్మాండ పురాణము, ఈ పురాణాలలో ఉన్నటువంటి దేవీ మహాత్మ్యము బ్రహ్మాండ పురాణాంతర్గతం, దేవీ సప్తశతి మార్కండేయ పురాణాంతర్గతం. వాటిని ఆధారం చేసుకొని వివిధ ఆలయాలు వివిధ రూపాలలో అమ్మవారిని అలంకరించి మనం దర్శించే విధంగా రూపుదిద్దే విధంగా ఆ రూపాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అమ్మ అనుగ్రహాన్ని మనకు లభించే విధంగా ఏర్పాటు చేస్తున్నాయి. ఆలయ నిర్వాహకులు చేసేటటువంటి ఈ విధానాలలో రెండవ రోజున శక్తి క్షేత్రాలలో అమ్మను అలంకరించేటటువంటి మరి ఒక రూపం, నవదుర్గలకు సంబంధించిన రూపం బ్రహ్మచారిణి. కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి, తెల్లని వస్త్రములు ధరించి, శిరస్సున చంద్రవంకతో కనిపించే శివ అన్న పేరు గల ఈ అమ్మవారు పార్వతీదేవి జగజ్జనని ఈశ్వరుడిని వివాహం చేసుకునే నిమిత్తమై తీవ్రమైన బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి అపర్ణగా పేరు పొంది తపస్సుతో పరమేశ్వరుడినే ప్రసన్నుడిగా చేసుకోగలిగింది. ఈశ్వరుని చేత తన మెడలో తాళి అలా అలంకరింపజేసుకొని సౌభాగ్యకారిణిగా విలసిల్లింది. అలా ఆ స్తోత్రాన్ని చేసే నిమిత్తమై వివాహ సంబంధితమైన సకల సమస్యలు కలవారు, వివాహం కావడం లేదే, ఆలస్యమవుతుందే అనే ఆలోచన కలవారంతా కూడా ఈ రోజున బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ప్రీతికరంగా పంచదార నైవేద్యంగా సమర్పించాలి. చక్కెర పొడి విశేషంగా సేకరించి శివాభిషేకంగా ఏర్పాటు చేసుకుని అలా చేస్తే కూడా బ్రహ్మచారిణి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. వైవాహికపరమైన చిక్కులు గల దంపతులు సైతం శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు, అర్ధనారీశ్వరతత్వం పొందే నిమిత్తమై భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు తొలగిపోవాలి అనే సంకల్పంతో కూడా బ్రహ్మచారిణి అమ్మవారిని ఈ రోజున మల్లె పువ్వులతో పూజించాలి. బ్రహ్మచారిణి నవదుర్గలలో ఒక స్వరూపం. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటా చ, కూష్మాండేది చతుర్థకం. ఇలా చెప్పుకుంటే అమ్మ రూపాలలో ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క కథనం ఉంది. ముఖ్యంగా మార్కండేయ పురాణం, దేవీ భాగవతం ఈ రెండు కూడా అమ్మకు సంబంధించిన అనేక అవతార వృత్తాంతాలను మనకు వివరిస్తాయి. బ్రహ్మచారిణి ఈ రూపములో అమ్మ తెల్లని చక్కగా పరిశుభ్రమైనటువంటి చీర, ఎరుపు రంగుల అంచులో ఉండేటటువంటిది ధరించి, ఎడమ చేతిలో కమండలం, ఈ కమండలం సమస్త భూమండలానికి ప్రతీక, కుడి చేతిలో జపమాల, ఈ జపమాల
కదిలేటటువంటి కాలానికి ప్రతీక. ఆ జపమాలను ఈ కమండలమును ధరించి నిలుచొని దర్శనమిస్తుంది. శిరస్సున చంద్రవంక ధరించి ఉండేటటువంటి శివ పార్వతీ రూపమైనటువంటి ఈ బ్రహ్మచారిని చంద్రవంక ఈశ్వరుడు ధరిస్తాడు, చంద్రవంక బ్రహ్మచారిణి రూపంలో కూడా అమ్మవారు ధరించడం ఒక విశేషంగా మనం భావన చేయాలి. అమ్మ చేసేటటువంటి తీవ్రమైన తపస్సును చూసి ఆనందించిన ఆ శివుడు పరమేశ్వరుడు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమై అమ్మను వివిధములైనటువంటి ప్రశ్నలు వేసి తారకాసుర సంహారం నిమిత్తమై తనకు అర్ధాంగిగా హిమవంతుని కుమార్తె పార్వతీదేవి మేనా ఇలా ప్రభవించింది అని తెలుసుకొని వివాహానికి సంసిద్ధుడవుతాడు. బ్రహ్మచారిని ఈ రూపంలో ఉండే అమ్మవారిని ఉమాదేవి, ఉమా అన్న రూపంలో కూడా పూజించాలి అంటుంది శాస్త్రం. ఉమా రూపంలో బ్రహ్మచారిణీ దేవిని పూజించే వారంతా కూడా సమర్పించవలసిన నైవేద్యాలు సాత్వికమైనటువంటి నైవేద్యాలు అయి ఉండాలి. తెలుపు రంగులో ఉండేటటువంటి, ఏ రంగు వేయనటువంటి తెలుపు రంగులో ఉండేటటువంటి జిలేబీ, పాలు, పంచదార, అలాగే తెలుపు రంగులో ఉండేటటువంటి రవ్వ లడ్డూలు, తీపి పదార్థాలు ఏవైనా పంచదార విశేషంగా బ్రహ్మచారిణి అమ్మవారికి సాయంత్రం వేళ సమర్పిస్తే విశేషంగా అమ్మ అనుగ్రహాన్ని కురిపిస్తుంది. ఇవి నవరాత్రులు. అర్చించవలసిన కాలం సాయంత్రం వేళ. అర్చించవలసిన పరబ్రహ్మ చైతన్య స్వరూపం బ్రహ్మచారిణి. వివాహపరమైన చిక్కులు గలవారు విశేషంగా తెలుపు రంగులో ఉండేటటువంటి రవ్వ లడ్డూలు ఇలాంటి వాటిని అమ్మ ముందర సమర్పించి అందరితో పంచుకుంటే తప్పక వివాహం ఆలస్యం కావడం అనే ఆ దోషం తొలగిపోతుంది.